ఇక మాజీ మంత్రి గుడివార అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మరి ఆయన బీటో అంటారు, ఆయన ఈయన లోక మాయకుడు, ఈయన అందరిని మాయ చేయడం ఎలాగా అంటే ఇది అంతా ఏమనుకుంటారో అసలు ఏంటి, ప్రజలు ఏమన్నా అనుకుంటారా లేదా అనేటువంటిది అసలు కొంచెం కూడా అంటే ఎవరు ఏమనుకుంటారు అనేటువంటి దానికి అసలు దానికి అవకాశం ఇవ్వరు వారు. అందుకే చెప్పా, ఇప్పుడు ఆయన్ని మించిపోయాడు కొడుకు. ఇందా మొదట్లో చెప్పినప్పుడు బాప్ 1 నెంబరు, బేటా 10 నెంబరు. ఆయన తండ్రిని వెనుపోటు, ఆయన మామను వెనుపోటు పొడిచి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు తండ్రి ఎప్పుడు లేచిపోతే ఆ కుర్చీలో ఎప్పుడు కూర్చుని పోదామని కొడుకు వెయిటింగ్. ఈరోజు సన్నగా ఈరోజు అన్నదాత సుఖీభవ అని చెప్పి ఒక యాడ్ చూశాను. సన్నగా చూసి పవన్ కళ్యాణ్ గారు కనబల్లా. పెద్ద ఫోటో చంద్రబాబు నాయుడు గారిది ఉంది. ఏదమ్మా పేపర్ ఉంటే పట్టరామా ఒకసారి. పెద్ద ఫోటో చంద్రబాబు నాయుడు గారు ఉంది, పైన మోడీ గారు ఉన్నారు. మరి మోడీ గారు ఇచ్చింది కదా. సన్నగా చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారని చెప్పి చూశాను. చూస్తే పాపం కిందకి పెట్టేశారు. మీ పేపరే కింద ఉన్నారు. పాపం ఆయన కూడా వరినాట్లు పట్టుకున్నట్టున్నారు. ఏదమ్మా సరే, ఎవరెవరు ఫీల్ అవుతారో ఫీల్ అయిన తర్వాత తెలుస్తుంది అందరికి. కానీ ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఫోకస్ అంతా తండ్రి కొడుకులు, పబ్లిసిటీ, ఏ రకంగా మనం మార్కెట్ చేసుకుందాం అనేటువంటి దాని మీదతో పాటు అలా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద నిన్న మా పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు సుబ్బారెడ్డి గారు ఒక లేఖ రాశారు, ఒక క్వశ్చన్ వేశారు పార్లమెంట్లో. స్టీల్ ప్లాంట్ సంగతి ఏంటి, డిజిన్వెస్ట్మెంట్ ఎంత దీనికి సపోర్ట్ చేశారు, ఇవన్నీ వేసినప్పుడు క్లియర్గా మెన్షన్ చేశారు. డిజిన్వెస్ట్మెంట్కి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2021 సంవత్సరంలో అప్పుడు కేంద్ర ప్రభుత్వంగా మేము తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెప్పి, అంటే ప్రైవేటైజేషన్కి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది. నిన్నటికి నిన్న 5200 మందిని స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్లో పనిచేస్తున్నటువంటి వారిని 5200 మందిని తీసేశారు. ఏం సమాధానం చెప్తుంది ఈ ప్రభుత్వం? ఓ పక్కేమో 20 లక్షల మందికి ఉద్యోగాలని, 15 మాసాలైంది, ఒక్కడికి ఉద్యోగం లేదు, ఏ ఒక్కరికి అవకాశం లేదు. నిన్న మీరు ఫోకస్ చేయలేదు, కానీ నిన్న ఒక యువకుడు, కాంట్రాక్ట్ కార్మికుడు సూసైడ్ చేసుకున్నాడు స్టీల్ ప్లాంట్. నిన్న ఒక కాంట్రాక్ట్ కార్మికుడు ఉద్యోగం పోయింది, నా భవిష్యత్తు ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా కుటుంబం పరిస్థితి ఏంటి అని చెప్పి నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు ఒక కాంట్రాక్ట్ కార్మికుడు. ఆ కుటుంబానికి ఆ బిడ్డను ఎవరు తీసుకొని వచ్చిస్తాడు? మీరు చేసినటువంటి మోసం కదా.